సిద్ధాంతం అంటే 2 రోజుల క్రితం స్నేహితులు పోయారు, తాత పోయారు, అమ్మమ్మ పోయింది, అక్క పోయింది. వాళ్ళు ఏ జన్మెత్తారు, ఈ జన్మెత్తారు. అసలు నువ్వు వ్యవహార జ్ఞానంలోనే నీ అనుబంధాలతోనే అన్ని ఆలోచనతో నువ్వు ఉన్నావు. నీ గురించి ఆలోచన లేదు. ఎందుకు ఎవరే వృత్తిలో ఉంటే ఆ వృత్తిలోనే తను అధికం కావాలని ఇంకొకరితో పోటీ పడుతున్నాడు. ఈ ఆలోచనతో తన గురించి ఏమి ఆలోచించే పరిస్థితి లేదు. అనుబంధాలు పెంచుకున్నాడు. అది మంచి అవచ్చు, చెడు అవచ్చు, స్వార్థం అవచ్చు, నిస్వార్థం అవచ్చు. ఈ అనుబంధాలు అయితే అవుతే మనం చనిపోయిన వాళ్ళు ఏ జన్మెత్తాడు, అసలు జన్మ ఉందా లేదా, జన్మ ఉంటే ఎక్కడికి వెళ్ళాడు, నరకం ఉందా, ఇది ఉందా అని చెప్పి ఇవన్నీ మూలాలు వెతుకుతుంటే నీ గురించి దేహం ఎందుకు ధరించావు? దేహానికి ఏం కావాలి? ఆనందం. ఆనందం వస్తువు ఆనందంతో అలవాటు పడ్డావు. వస్తువులు వచ్చిపోతున్నా కూడా ఆనందం నిలబడదు. స్వేచ్ఛ, వస్తువులు ఉంటే స్వేచ్ఛ. నాకు బిల్డింగ్ సొంతంగా ఉంటే స్వేచ్ఛ. ఎండాకాలం తట్టుకోలేవు, గాలి ఉండదు, ఏసీ పెట్టినా పనికి రావు. అప్పుడు భూకంపాలు వస్తాయి, ఇల్లు కూలిపోతున్నాయి, రాజ్యాలన్నీ కూడా గ్రామాల కింద అవుతాయి, నిర్జీర్ణం అవుతాయి. గ్రామాలు ఇంకా ఇది చెట్లు పెరుగుతుంటాయి, నశిస్తుంటాయి, అన్నీ వస్తున్నాయి పోతున్నాయి. అన్నవాడు కూడా వచ్చిపోతున్నాడుగా. అప్పుడు దేని స్థిరమని నువ్వు నమ్ముతావు? కర్మఫలతో ఎవరు? ప్రకృతి కర్మఫలతో అనుభవించదు. ప్రతి కర్తృత్వం లేదు, భగవంతుడు నమ్మకం అంతకీ కాదుగా. అంటే ప్రకృతి లేకుండా నేను లేకుండా ప్రకృతి లేదు అన్నవాడు ప్రకృతిలోనే ఉన్నాడుగా. ప్రకృతి అంటే పంచభూతాలు నువ్వు చెప్పినట్టు ఉంటాయా? ప్రకృతి ఉంటుందా? అది ఇవ్వండి. జీవరాశులు ఉంటాయా నువ్వు చెప్పిన ప్రకారం? అంటే నీ మాట ప్రకారం నడవదు కాబట్టి నీకు కోపతాపాలు పెరుగుతాయి, అహంకారం వస్తాయి. ఇవన్నీ కర్మలే కదా. అసలు కర్మ అంటే కదలిక. నేను కదలిక ఎక్కడున్నదో అక్కడే గమనించేవాడు ఉన్నాడు. నేను కదలిక ఎక్కడుందో అక్కడే తెలుసుకునేవాడు, గుర్తించేవాడు, గమనించే సాక్షిగా తానే ఉన్నాడు. శబ్దంగా భావంగా కూడా తానే ఉన్నాడని అవగాహనతో నువ్వు ఉండు. ఉనికితో గమనించేవాడు, ఉనికితో గుర్తించేవాడు, ఉనికితో తెలుసుకునేవాడు, ఉనికితో శబ్దంతో భావించేవాడు. దేని ఉనికి ఉన్నది, ఆ ఉనికి అనే పదాన్ని ఉన్నది అనే పదంతో సత్యంగా చేశాడు. నిద్రలో ఉనికి తెలియట్లేదు, వచ్చిపోతుంది. కళలో ఉనికి వచ్చిపోతుంది, మెరుకులో ఉనికి వచ్చింది. అంటే ఈ ఉనికిలు ఎన్ని ఉంటాయి? ఆకాశాలు అనేక ఉంటాయా? పదార్థం అంటేనే నశించండి. ఎంత పదార్థం ఉందో అదే పదార్థం మరల పెరగదు తరగదు ఉన్న పదార్థం ఉన్నట్లుగా ఉంది. పదార్థం అంటే ఏంటి? నేను పదార్థం, ఉనికి పదార్థం, చిత్త పదార్థం, ఆనంద పదార్థం, అజ్ఞాన పదార్థం, జ్ఞానం పదార్థం, అన్ని ప్రకారం అన్ని పదార్థాలే. పదార్థం మూలాన్ని ఎందుకు తెచ్చట? అనుభవం ఉందాన్ని అసలు అవసరం లేదు. అనుభవం ఉన్నది జన్మలు ఉన్నా లేకపోయినా ఆకలి తప్పుడు తెచ్చుకోవడం ఫస్ట్. సాటి వారికి ఇవ్వటం అంటే తల్లి తండ్రి గురు అతిథులకి సాటి వారికి తనతో పాటు సత్కర్మాచరణ. సత్కర్మాచరణ అంటే సత్ అంటే ఉనికి, కర్మ అంటే ఆచరణ. ఉనికి అస్తిత్వమే సత్యము. ఆ సత్యమైన అవగాహనతో చిత్త పదార్థంగా ఆనంద పదార్థంగా నా లక్ష్యంతో నేనే మౌనంగా స్వయం తృప్తితో ఉన్నాను కనుక అట్లుండటం స్వయం సాక్షాత్కారం. ఆ అనుభవ దృష్టితో స్వయం దృష్టితో ఈ దేహధర్మాన్ని దేవున్నంత పర్యంతము అన్న ప్రసాదం, వస్త్రం, గూడు సత్యానుసారం వేస్తూ ఊళ్ళో వాళ్ళకి ఎదుటి వారికి మనకి మంచి పనులు సహజంగా చేస్తాం. సహజంగా చేస్తాం. అన్నం తింటే సహజంగా చేస్తావు. అదే అన్నం తిన్నందుకు నీకు చేతులు లేకపోతే ఏం చేస్తావు? అమ్మ చిన్నప్పుడు పెట్టింది, ఎవరు లేకపోతే పనివాళ్ళు పెట్టారు. పనివాడికి అది ఒక ఉద్యోగం కదా, వాడు ఉద్యోగంలో బతుకుతున్నాడు కదా. అంటే ఇక్కడ సహకారం వచ్చింది. అయితే ఎరుకను నేను అంటాను ఇంకో ఎరుక ఉందా? జ్ఞానానికి ఇంకో జ్ఞానం ఉందా? సాక్షికి ఇంకో సాక్షి ఉందా? ఆనందానికి ఇంకో ఆనందం ఉందా? లేదు. కానీ సత్యాస్వరూపంగా పరిపూర్ణ మౌనంగా నేను ఉన్నానని నేను ఉనికిని అవగాహన చేసుకుని తాను కామ్గా ఉంటూ ఎంత ఒత్తిడి వచ్చినా రాకపోయినా మరణం తప్పదు కాబట్టి ఆ మరణం కూడా సహజ లక్షణం. పుట్టుగా చావు సహజ లక్షణం అన్నప్పుడు రెండో వేరే వస్తువు ఉండటం కానీ ఇన్వాల్వ్ అవటం కానీ సహజ మౌన స్థితి నందు అప్రసక్తం అని గమనించి నేను ఎందే ఎరుకునందే పుట్టుబడి ఏంటి సర్వము కూడా తానుగా ఉన్నాను గ్రహించి ఓరుగా మౌనంగా ఉన్నట్లయితే సహజానందం అనుభవిస్తూ ఈ ఆనందాన్ని దేహ పర్యంతం కూడా మంచి పనులు అంటే
మనకి దేహానికి ఏవి చేస్తుంటే విధంగా మంచిగా ఉంటాయో అటు విధంగా అందరికీ కూడా శ్రద్ధతో నిబంధనతో ప్రేమతో రగద్వేషాలు గురి కాకుండా ఉండాలి.